మనందరి జీవితంలో కోరికలుంటాయి. అవి మనల్ని నడిపిస్తాయి. కొన్నిసార్లు సంతోషపెడతాయి, కానీ చాలాసార్లు బాధ పెడతాయి కదా. మరి ఈ బాధ లేకుండా కోరికలతో బ్రతకడమెలా? అసలు కోరికలను జయించే ఆ రహస్యమేంటి? పదండి, ఈరోజు దాని గురించే తెలుసుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే, మన బాధలన్నింటికీ మూలం మన కోరికలే అని. అవునా? కానీ నిజంగా అదేనా కారణం? ఒకవేళ మనమనుకుంటున్నది సమస్య కాకపోతే, అసలు సమస్య వేరేదే అయితే? ఈ ప్రశ్నతోనే మనం ఈరోజు లోతుగా వెళదాం. ఇక్కడ చూడండి, విషయం చాలా సింపుల్. కోరిక ఉండడం తప్పు కాదు, కానీ ఆ కోరిక తీరలేదని బాధపడటమే అసలు సమస్య. అంటే మన బాధకు కారణం కోరిక కాదు, ఆ ఫలితం మీద మనం పెట్టుకున్న అటాచ్మెంట్. అదే అసలైన నొప్పి. అయితే మరి దీనికి పరిష్కారమేంటి? దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే రెండు పోగుల ఆలోచన. ఇది వినడానికి సింపుల్గా ఉన్న చాలా పవర్ఫుల్ మెంటల్ టెక్నిక్. ఇది అర్థమైతే చాలు, లైఫ్ని చూసే మన పర్స్పెక్టివే మొత్తం మారిపోతుంది. సాధారణంగా మనం ఒక ఆలోచనని ఒక సింగిల్ థింగ్లా చూస్తాం, కానీ నిజానికది అలా ఉండదు. అది చాలా సన్నని పోగుల్ని కలిపి పేనిన ఒక తాడులాంటిది. ఆ వేరువేరు పోగుల్ని మనం విడదీసి చూడగలిగితే అప్పుడే అసలు విషయం అర్థమవుతుంది. సో ఏంటి రెండు పోగుల ఆలోచన? చాలా సింపుల్. మన ప్రతి ఆలోచనలో రెండు భాగాలుండేలా చూసుకోవాలి. ఒకటి మనకు కావాల్సిన ఒక ప్రాపంచిక కోరిక, రెండవది దానికి జతగా ఒక అస్తిత్వ ఆలోచన. ఈ రెండిటినీ కలిపి ఒకే ఆలోచనగా ప్రాక్టీస్ చేయడమే ఈ టెక్నిక్. ఉదాహరణకు చూద్దాం. మొదటి పోగు ఒక ప్రాపంచిక కోరిక. నేను 100 కోట్లు సంపాదించాలి అనుకోవడం. ఇది చాలా కామన్. చాలామంది ఇక్కడితోనే ఆగిపోతారు. అయితే అసలైన మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది. దీనికి రెండో పోగును జత చెయ్యాలి. అదేంటంటే, ఒకవేళ అది జరగకపోయినా నేను అస్సలు బాధపడను. చూశారా? ఈ రెండు ఆలోచనల్ని ఎప్పుడైతే మనం కలుపుతామో అప్పుడే మనకు నిజమైన స్వేచ్ఛ దొరుకుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇది ఇదా అదా అనే ఆప్షన్ కాదు. ఇది ఒక ప్యాకేజ్ డీల్. రెండింటినీ ఒకేసారి పట్టుకోవాలి. ఉదాహరణకు, ఈ వ్యక్తితో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనుకుంటూనే ఒకవేళ ఎవరూ లేకపోయినా నేను హ్యాపీగానే ఉంటాను అని కూడా అనుకోవాలి. ఇంకోటి చూడండి, నేను 100 ఏళ్లు బ్రతకాలి అనే కోరికతో పాటు మరణం ఎప్పుడొచ్చినా నేను సిద్ధమే అనే అంగీకారం కూడా ఉండాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే అసలు ట్రిక్. సరే, ఈ కాన్సెప్ట్ అంతా బానే ఉంది, కానీ మన డైలీ లైఫ్లో ఇది ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు మనం సహజమైన జీవితానికి, అసహజమైన జీవితానికి మధ్య ఉన్న ఆ సన్నని గీత గురించి మాట్లాడుకుందాం. చూడండి, ప్రతి విషయంలో సహజంగా ఉండటానికి, అసహజంగా మారటానికి మధ్య ఒక చాలా పల్చటి గీత ఉంటుంది. ఆ గీత దాటనంతవరకు అంతా బానే ఉంటుంది, లైఫ్ స్మూత్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ఆ గీత దాటుతామో అప్పుడే అసలు సమస్యలు మొదలవుతాయి. అక్కడ్నుంచి ప్రయాణమంతా కష్టంగా, ఇబ్బందిగా మారిపోతుంది. దీన్ని అర్థం చేసుకోడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక లడ్డూ తినాలనిపించడం, అది సహజం. కానీ అదే లడ్డూ దొరకలేదని గంటల తరబడి బాధపడటం, అది అసహజం. లేదా ఒకటి తిన్నాక ఆగలేక రెండోది, మూడోది కూడా తినేయడం, అదే మనం ఆ గీత దాటేయడం. అంటే ఇక్కడ సమస్య యాక్షన్ కాదు, దానిపై మనకు అదుపు లేకపోవడం. ఆ అతి అనేదే సమస్య. ఇంకో ఎగ్జాంపుల్, ఒక గొడవ అనుకుందాం. ఇద్దరి మధ్య ఒక చిన్న విషయం మీద 2 నిమిషాలు చర్చ జరగడం చాలా సహజం. అదే 10 నిమిషాల వాదనగా మారితే మనం ఆ గీత దగ్గరకు వస్తున్నట్టు లెక్క. ఇక అదే గొడవ 3 గంటలపాటు సాగితే మనం ఆ గీత దాటేసి చాలా దూరం వెళ్ళిపోయాం. అది పూర్తిగా అసహజం. మన ప్రశాంతతను, మన శక్తిని మొత్తం తినేస్తుంది. మరి ఈ అసహజమైన స్థితిలోకి వెళ్లకుండా ఉండటం ఎలా? ఇక్కడే మన రెండో పోగు మనకు హెల్ప్ చేస్తుంది. ఒకవేళ ఇది జరగకపోతే అనే ప్రశ్న. ఈ ఒక్క ఆలోచన మనకు ఎంత స్వేచ్ఛనిస్తుందో తెలుసా? అస్తిత్వ ఆలోచన అనేది ఒక సేఫ్టీ నెట్ లాంటిది. జీవితమనే తాడు మీద నడుస్తున్నప్పుడు కింద పడిపోతానేమో అనే భయం లేకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఓడిపోతామనే భయం లేకుండా మనం లైఫ్లో ఫుల్గా పార్టిసిపేట్ చేయగలుగుతాం. చక్కటి మాట ఉంది, నువ్వొక రాజువి, కానీ అదే టైంలో నువ్వొక అనామకుడివి అని కూడా గుర్తుంచుకో అని. అంటే సక్సెస్ని ఎంజాయ్ చెయ్యి, కాని దానికే అతుక్కుపోకు.
ఈ రెండు గుర్తింపుల్ని మనం ఒకేసారి మనలో ఉంచుకోగలిగితే గెలుపుకి పొంగిపోము, ఓటమికి కుంగిపోము. అద్భుతమైన బ్యాలెన్స్ వస్తుంది. సో ఫైనల్గా ఈ పద్ధతి వల్ల మనకు దొరికేదేంటి? సింపుల్గా చెప్పాలంటే అటాచ్మెంట్స్ నుంచి ఫ్రీడమ్, ఫెయిల్యూర్స్ వచ్చినా తట్టుకునే ధైర్యం, చెక్కుచెదరని ఒక ఇన్నో పీస్, అన్నింటికన్నా ముఖ్యంగా రిజల్ట్ టెన్షన్ లేకుండా పని చేసుకోగలిగే కెపాసిటీ. అసలు ఈ అస్తిత్వ ఆలోచన వెనక ఉన్న మూలసూత్రమేంటో తెలుసా? ఒక అల్టిమేట్ ట్రూత్. మనం ఎప్పుడూ ఒంటరివాళ్లమే. అదే అసలైన నిజం. మన చుట్టూ ఉన్న బంధాలు, వస్తువులు, విజయాలు ఇవన్నీ ఒక సోషల్ సెటప్. ఇవి శాశ్వతం కాదు. ఈ నిజాన్ని మనం యాక్సెప్ట్ చేసిన రోజే మనకు నిజమైన ఫ్రీడమ్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మనం వెతుకుతున్న శాంతి, మనం కోరుకున్నది దొరకడంలో లేకపోతే? బహుశా అది దొరకకపోయినా పర్వాలేదు అనుకునే ఆ స్టేజ్లోనే అసలైన ప్రశాంతత ఉందేమో. ఏమంటారు?